శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒంటరివని ఎవరో తోడొస్తారని ఎదురు చూస్తూ ఎంతకాలం మోసపోతావు? ముందుకు కదిలిరా, రేపటి గెలుపు నీదే. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటుడు మురళీమోహన్. తెలంగాణలో హైడ్రా హల్చల్ కొనసాగుతుంది. FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల ఫామ్ హౌజులు, సినీ ప్రముఖులకి సంబంధించిన ఆస్తులపై కూడా ప్రత్యేక ఫోకస్ ని పెట్టింది. ఈ క్రమంలోనే హీరో నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటుడైన మురళీమోహన్ కి సంబంధించిన ఆస్తులపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టి జయబేరి నిర్మాణ సంస్థకి నోటీసులను జారీ చేసింది. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో జయబేరి సంస్థకి సంబంధించిన నిర్మాణాలు ఉన్నట్లుగా తేల్చి 15 రోజుల గడువు ఇచ్చి ఆ నిర్మాణాలని తొలగించకపోతే హైడ్రా బుల్డోజర్లు వచ్చి కూలుస్తాయంటూ హెచ్చరికలను జారీ చేసింది. అసలు సామాన్య నటుడైన మురళీమోహన్ వేల కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? సీనియర్ హీరోయిన్ జయచిత్రని నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నాడా? శ్రీదేవి మురళీమోహన్ కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మాగంటి రాజారాం మోహన్ రాయ్ అలియాస్ మురళీమోహన్. ఇతను 1940 జూన్ 24న ఆంధ్రప్రదేశ్లోని చెట్టాపారులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి మాగంటి మాధవరావు, తల్లి వసుమతీదేవి. ఇతనికి కిషోర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక మురళీమోహన్ తండ్రి గారు ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనేవారు. మురళీమోహన్ తన స్కూలింగ్ ని ఏలూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న మురళీమోహన్ కి చిన్నప్పటి నుండి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక అలా ఇంటర్ పూర్తవగానే ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో BSc డిగ్రీ కోర్సులో చేరగా అక్కడే సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ క్రాంతి కుమార్ కూడా మురళీమోహన్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం విశేషం. ఇక డిగ్రీ చదువుతున్నప్పుడే కృష్ణ గారు కాలేజీలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ లో నాటకాల్లో యాక్ట్ చేయడంతో ప్రేక్షకుల నుండి ఇతనికి మంచి ఆదరణ లభించేది. దీంతో మురళీమోహన్ గారికి కూడా నాటకాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా వీరిద్దరూ చేసిన నాటకాల్లో చాలా వరకు క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తుండేవారు. ఇక అలా డిగ్రీ పూర్తవగానే కృష్ణ గారు మరియు క్రాంతి కుమార్ మద్రాస్కి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలెడితే మురళీమోహన్ గారు మాత్రం 1963లో కిసాన్ ఇంజనీరింగ్ అనే కంపెనీలో 100 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యారు. కానీ ఆ జాబ్ కొన్ని రోజులకే బోర్ కొట్టడంతో 1964లో తన బంధువుల అబ్బాయితో కలిసి ఎలక్ట్రికల్ మోటార్ అండ్ ఆయిల్ ఇంజన్ అనే కంపెనీని స్టార్ట్ చేసి అందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉండేవారు. ఇక అదే సమయంలో కృష్ణ గారు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందడంతో మురళీమోహన్ గారు కూడా తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ప్రతి వీకెండ్ మద్రాస్కి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ మిగిలిన రోజుల్లో బిజినెస్ పనుల్ని కూడా చూసుకుంటుండేవారు. ఇక అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి విజయవాడలో కొన్ని నాటకాల్లో నటిస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ని పొందేవాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో పెద్దలంతా కలిసి విజయలక్ష్మి అనే అమ్మాయితో మురళీమోహన్ గారికి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మధుబిందు అనే అమ్మాయి, రామ్మోహన్ అనే అబ్బాయి కూడా జన్మించారు. అలా తను చేస్తున్న బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా తన మనసంతా ఎప్పుడూ సినిమాలపైనే ఉండేది. ఇక అలా ఒకసారి తన స్నేహితుడు మరియు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన క్రాంతి కుమార్ని కలవగా అతని సపోర్ట్తోనే మురళీమోహన్ గారికి జగమే మాయ అనే మూవీలో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 1973లో రిలీజ్ అయి ఫ్లాప్ అయిందనే చెప్పొచ్చు. దీంతో ఆ తర్వాత మురళీమోహన్ గారికి ఛాన్సులు రాకపోయేసరికి కృష్ణ గారు మురళీమోహన్ గారి పరిస్థితిని అర్థం చేసుకొని తను హీరోగా చేస్తున్న నేరమా శిక్ష అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా మురళీమోహన్ గారు హీరోగానే చేయాలనుకోకుండా వచ్చే పాత్ర ఏదైనా వదలకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. అలా దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తిరుపతి అనే మూవీలో ఒక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ 1974లో రిలీజ్ అయి మురళీమోహన్ గారికి కొంతవరకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అలా అప్పటి నుండి ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు కృష్ణ గారు నటించిన ప్రతి మూవీలోనూ ఏదో ఒక పాత్రని పోషించేవారు. కానీ 1973 నుండి 1978 వరకు మురళీమోహన్ గారి కెరియర్ అటు ఇటుగానే ఉండేదే తప్ప
గుర్తింపు ఉన్న నటుడిగా పేరు మాత్రం రాలేదు. ఇక ఆ మధ్యలో బాబు అనే మూవీలో శోభన్ బాబుతో నటించేటప్పుడు మురళీమోహన్కి శోభన్ బాబుకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక మురళీమోహన్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ కూడా చేస్తున్నాడని తెలుసుకున్న శోభన్ బాబు తనతో కలిసి ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టమని, భూమిని నమ్ముకుంటే అది మనల్ని కాపాడుతుందని చెప్పడంతో మురళీమోహన్ గారు ముందుగా దాన్ని అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఇదిలా ఉంటే మురళీమోహన్ గారు చేసిన పొట్టేలు పున్నమ్మ అనే మూవీ 1978లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తన సినిమా కెరియర్ మారిపోయిందనే చెప్పొచ్చు. దీంతో శోభన్ బాబు తర్వాత మురళీమోహన్ కే లేడీస్ లో అంతలా క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుండి బిజియెస్ట్ హీరోగా మారి ఒక సంవత్సరంలో 26 మూవీస్ చేయగా అవి రిలీజ్ అయిన రికార్డ్ కూడా మురళీమోహన్ గారికి సొంతమని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే యవ్వనం కాటేసింది అనే మూవీ చేసేటప్పుడు అప్పట్లో క్రేజీ హీరోయిన్ అయిన జయచిత్రతో మురళీమోహన్ గారికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది. ఇక యవ్వనం కాటేసింది మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత కల్పన, కక్ష, చిల్లర కొట్టు చిట్టమ్మ, అల్లరి వయసు అని బ్యాక్ టు బ్యాక్ 12 మూవీస్ వరకు కలిసి చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయ్యింది. అంతేకాకుండా వీరి క్లోజ్నెస్ ని చూసి శోభన్ బాబు జయలలితని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నట్లే మురళీమోహన్ కూడా జయచిత్రని రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అటు జయచిత్ర ఇంట్లోనూ ఇటు మురళీమోహన్ గారి ఇంట్లోనూ గొడవలు మొదలవడంతో జయచిత్ర ఇంట్లో వారు హడావిడిగా గణేష్ అనే బిజినెస్ మ్యాన్ తో ఆమెకు పెళ్లి జరిపించడం జరిగింది. దీంతో వీరి రిలేషన్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మురళీమోహన్ గారు శ్రీదేవితో బంగారక్క అనే మూవీ చేసేటప్పుడు అందులో వీరి క్లోజ్నెస్ ని చూసి మురళీమోహన్ గారు అటు బిజినెస్ లోను ఇటు సినిమాలోనూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుండడంతో శ్రీదేవి తల్లి మురళీమోహన్ గారికి శ్రీదేవినిచ్చి పెళ్లి చేయాలనుకుంది. కానీ అదే సమయంలో శ్రీదేవికి కమల్ హాసన్ తో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా శ్రీదేవి మురళీమోహన్ తో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో దేవి శ్రీదేవి, మణిధరన్, ఇత్తనై, నేరంగల్ అనే మూవీస్ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ఎక్కడా నటించలేదు. ఇదిలా ఉంటే రోజు రోజుకి మురళీమోహన్ గారికి సినిమాల్లో పెరిగిన క్రేజ్తో తన వల్లే ప్రొడ్యూసర్స్ బాగా సంపాదించుకుంటున్నారని తనే ఒక ఓన్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా 1977లో జైబేరీ ఆర్ట్స్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్టార్ట్ చేసి మొదటిగా గిరిబాబు హీరోగా డైరెక్టర్గా దేవతలారా దీవించండి అనే మూవీని నిర్మించారు. కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇక ఈ నష్టంతో 5 సంవత్సరాలు ప్రొడక్షన్కి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో భావాలు అనుభవాలు అనే మూవీ చేయగా అది 1987లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో మురళీమోహన్ 100వ చిత్రమైన పిచ్చి పంతులు అనే మూవీని తన సొంత బ్యానర్లో 3వ మూవీగా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అప్పటి నుండి తనే హీరోగా నిర్దోషి, కుటుంబ గౌరవం, కర్పూర దీపం, ముగ్గురు మిత్రులు, ఓ తండ్రి తీర్పు అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. ఇక 1984 నుండి మురళీమోహన్ గారికి హీరోగా క్రేజ్ తగ్గడం, తను నటించిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుండి సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టారు. అలా సీతమ్మ పెళ్లి, జస్టిస్ చక్రవర్తి, చిరంజీవి, కిరాయి దాదా, చిన్నబాబు అనే మూవీస్ ని చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ మూవీ హీరోల కంటే మరింత క్రేజ్ ని అందుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే గ్యాంగ్ లీడర్ మూవీలో చిరంజీవికి అన్నగా నటించాడో అందులో ఇతను చేసిన క్యారెక్టర్ కి మరింత గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే హీరోగా సక్సెస్ఫుల్ గా సాగుతున్న కెరియర్ అమాంతంగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పడిపోవడంతో మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీలో నిలకడలేని జీవితమని, దాన్ని నమ్ముకొని ఉంటే పర్మనెంట్ ఇన్కమ్ ఉండదని శోభన్ బాబు సలహాతో మురళీమోహన్ తను సంపాదించిన డబ్బంతా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక అప్పట్లో శోభన్ బాబు తర్వాత బిజినెస్ లో అన్ని మెలకువలు తెలిసిన వ్యక్తి మురళీమోహన్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉండేది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారితో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చేస్తూ మురళీమోహన్ గారు మంచి బాండింగ్ ని మెయింటైన్ చేయడంతో ఎన్టీఆర్ గారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలని మురళీమోహన్ గారే దగ్గరుండి చూసుకుంటుండేవారు. దీంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనూ మంచి పట్టు రావడం, ఎన్టీఆర్ గారు కూడా అందుకు సపోర్ట్ చేయడంతో 1994లో జేబేరీ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇక అలా దీని ద్వారా మొదటిగా చెన్నైలో లగ్జేరియస్ అపార్ట్మెంట్స్ ని కట్టడంతో ఈ సంస్థకి మొదటి ప్రాజెక్ట్లోనే మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత జైబేరీ విల్లాస్, జైబేరీ ద పీక్, జైబేరీ కాంప్లెక్స్, జైబేరీ క్యాపిటల్ అని ఆల్ ఓవర్ ఇండియాలో తమ సంస్థని విస్తరించడంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఒకప్పుడు రైతు కుటుంబంలో పుట్టిన మురళీమోహన్ గారు ఇప్పుడు తను చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ద్వారా 5,000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి మురళీమోహన్ గారిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్న బిజినెస్ లో బిజీగా ఉండడంతో తనకి కుదరలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2009లో టీడీపీ తరపున ఫోర్స్ఫుల్ గా ఎంపీ టికెట్ ఇవ్వగా 2147 ఓట్లతో మురళీమోహన్ గారు ఓడిపోయారు. అలా ఆ తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచిన 2019 తర్వాత రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన బిజినెస్లని కూడా కొడుకు కోడలికి అప్పగించి ఇప్పుడు సీరియల్స్లో నటిస్తూ బిజీ అయ్యాడు. అలా రక్త సంబంధం, ఆహ్వానం, లక్ష్మీ స్టోర్స్,
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే సీరియల్స్ లో చేస్తూ మరోవైపు పరంపర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించడం గమనార్హం. ఇక అలా హ్యాపీగా సాగిపోతున్న 84 ఏళ్ల మురళీమోహన్ గారి జీవితంలో హైడ్రా నోటీసులు పంపడంతో అన్ని చోట్ల జయభైరి కన్స్ట్రక్షన్ ని కూల్చివేస్తున్నారనే వార్తలు హల్చలయ్యాయి. దీంతో మురళీమోహన్ గారు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తూ స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ సైట్ కి వచ్చారని, బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించారని, ఆ షెడ్ ని తామే తొలగిస్తామని, తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారని, ఏనాడు ఇలాంటి అవకతవకలకి పాల్పడలేదని, హైడ్రా తమకి 15 రోజుల సమయం ఇచ్చినా మంగళవారం సాయంత్రం లోపే ఆ షెడ్ ని తామే తొలగిస్తామని చెప్పడంతో ఈ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఇప్పటి వరకు మురళీమోహన్ గారు తెలుగు, తమిళ్లో హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 360 సినిమాల్లో నటించారు. ఇతని నటనకు గాను 3 నంది అవార్డ్స్ తో పాటు ఒక సైమా అవార్డ్ ని కూడా అందుకున్నారు. మీకు మురళీమోహన్ గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఈ సమాజంలో నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడిపోతావో అని బాధపడేవారే ఎక్కువ. ఇది ఫోక్స్ మురళీమోహన్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.